క్రీస్తులో ఎలా నడుచుకోవాలి అనే వాక్యం పైన ధ్యానిద్దాం. హల్లెలూయా. ఏంటంటే క్రీస్తులో ఎలా నడుచుకోవాలి అంటే దేవుడు మనం ఎట్లా నడవాలి, అసలు దేవుడు మనల్ని ఏం చూస్తున్నాడు, దేవుడు మనల్ని ఏం వద్దనుకుంటున్నాడు, మరి ముఖ్యముగా పునాది అంటే ఏంది, క్రైస్తవ జీవితానికి పునాది అంటే ఏంది, అవన్నీ చూసుకుందాం. దాని ముందు ఒక ప్రశ్న, క్రైస్తవులకు విశ్వాసము పని చేయకుండా ఏది అడ్డగిస్తుంది? ఇప్పుడు నేను నా విశ్వాసాన్ని నేను ఉపయోగించకుండా నాకు ఏం అడ్డం వస్తుంది? అరే నేను ఈ ఫలానా విషయంలో నేను నా విశ్వాసం చూపించుకోలేకపోతున్నా. విశ్వాసం పని చేయకుండా ఏం అడ్డగిస్తుంది? ప్రార్థన లేకపోవడం, ఇంకా బద్ధకం, ఇంకేమంటారు చెప్పురి. విశ్వాసం పని చేయకుండా అసలు ఏం అడ్డుకుంటుంది? ఓకే, ఈ ఒక్కళ్ళు 3 చెప్పారు, ఇంకా వేరే చెప్పరు. చెప్పురి. క్రోధమా, ఇంకా సాతాను. ఓకే, ఎట్లా సాతాను అంటే క్లియర్. ఇప్పుడు చెప్పారు కదా 3, 4 చెప్పారు స్పెషల్. ఓకే, సాతాను ఏం అడ్డగిస్తుంది? ఇప్పుడు నా లోపల సాతాను ఉన్నాడా? కానీ నేను కొన్నిసార్లు నా విశ్వాసము ఉపయోగించుకోలేకపోతున్నా. నా విశ్వాసం కొన్నిసార్లు నేను కనబరుచుకోలేకపోతున్నా. ఎందుకు? ఎట్లా? ఏ అడ్డం వస్తుంది? తొందరపాటు, ఇంకా ఈ స్కూల్లో ఫస్ట్ బెంచ్ అని ఆన్సర్ ఇచ్చినట్టు వీళ్ళు ఆన్సర్ ఇస్తే మీరు వెనకాల జోట్లకు నవ్వనే కాదు. అవిశ్వాసమైన వాడు ఎవరన్నారు? అచ్చా, ముందు కెమెరామ్యానా? ఇంకా గర్వము, పాపము. అయిపోయిందా? వాక్యం ఏమి చెల్లిస్తే చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4:13 నుంచి చూసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 4:13. హల్లెలూయా. మీరు ఇచ్చిన ఆన్సర్స్ కరెక్టా రాంగా? ఎంతవరకు కరెక్ట్ చూద్దాం. అతడు లోకమునకు వారసుడనగునను వాగ్దానము. ఆగండి, ఇక్కడ అతడు అంటే ఎవరు? లోకమునకు వారసుడు అని అతడు అని ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అబ్రహాము. కరెక్ట్. అను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగేను. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అబ్రహాము పిల్లలు ఉన్నారు? అబ్రహాం వారసుడు. హల్లెలూయా. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంది? మళ్ళీ ఫస్ట్ బెంచ్ ఆన్సర్ నాకు ఇవ్వాలో చేయద్దు, లాస్ట్ బెంచ్ ఆన్సర్లు ఇవ్వాలి. అబ్రహాం ఆశీర్వాదం అంటే ఏంది? లోకానికి వారసుడు. హల్లెలూయా. అయితే అబ్రహాముకి ఏంటంటే లోకానికి వారసుడు అనే వాగ్దానము ఎట్లొచ్చిందంట? విశ్వాస మూలముగాన. చదవండి. విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగాను. అయితే అడుగుతున్నాడు అనమాట, ప్రశ్నిస్తున్నాడు, అసలు ఎట్లొచ్చింది? హల్లెలూయా. అంటే క్రియల రూపంకి వచ్చిందా? దేవుని పైన విశ్వాసం చూపించుకుంటూ వచ్చిందా? దేవుని పైన విశ్వాసం ద్వారా. అసలు విశ్వాసం అంటే ఏంది? అసలు విశ్వాసం అంటే ఈరోజు నేను దేవుని పైన విశ్వాసం చూపిస్తున్న మీనింగ్ ఏంది? దేవుని నమ్ముకున్న వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. ఓకే, అవునా? ఇంకోటి ఏముంటుంది? పోయిన వారం మాట్లాడుకుని నేను విశ్వసించింది కనుక మాట్లాడడం కూడా విశ్వాసమే. కానీ విశ్వాసం పని చేయకుండా మనను ఒకటి ఆపుతుందంట. ఏందని? నెక్స్ట్ వచ్చిన ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును. విశ్వాసము ఏంటంట? వ్యర్థం, నిరర్థకం అని ఉంటుంది. చదవండి. ఇంకా వాగ్దానమును నిరర్థకమగును. వాగ్దానం అంట నిరర్థకం అవుతుందంట. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి అడ్డం వచ్చేది ఏంటి? ఆన్సర్ దానిలో ఉంది.
గట్టి చెప్పండి. ధర్మశాస్త్రము. హల్లెలూయా. ఆన్సర్ ఏంది? ధర్మశాస్త్రము. మన లోపల విశ్వాసము పని చేయకుండా దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చకుండా అడ్డగించుకునేది ఏంది? చదవండి, మనకు 14 వచనం మన చదవండి. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును. సింపుల్. ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా ఎవరైనా దేవుని వాగ్దానానికి నేను వారసుని అనుకుంటే విశ్వాసం ఏమవుతుందంట? ఎందుకనంటే ధర్మశాస్త్రము చెడ్డదా? ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ధర్మశాస్త్రం చెడ్డదా? అసలు ఒక్క పొల్లైనా చెడ్డదా? కాదు. కానీ ధర్మశాస్త్రం అనేది దేవుని స్టాండర్డ్. అది ధర్మశాస్త్రం అంటే ఏంది? దేవుని స్టాండర్డ్. దేవుడు అబద్ధాలు ఆడలేడు, దేవుడు మోసం చేయలేడు, దేవుడు తప్పు చేయలేడు, దేవుడు పరుల రాశించలేడు, ఇంకా దేవుడు ఏం చేయలేడు. ఆ స్టాండర్డ్ మానవుని వల్ల సాధ్యమా? అందుకే యాకోబు 2:10 ఉంటుంది. అదేంటంటే ధర్మశాస్త్రంలో ఒక్క ఆజ్ఞ అయినా మనం పాటించకపోతే మిగతా 10 కూడా పాటించినట్టే. ఇది ఎందుకు? 10లో ఒకటి పాటించా, నేను ఈరోజు నేను దొంగిలించలేదు అనుకుంటే మిగతాయి పాటించినట్ట. ఒక్కదానిలో ఫెయిల్ అయినా సరే అన్నిట్లో ఫెయిల్ అయినట్టు. మరి ఈ రకంగా విశ్వాసం పని చేస్తుందా? ఇది మరి దేవునికి తెలియదా? మరి దేవుడు ఎందుకు ఇచ్చిండు? ఇది కూడా నేను చెప్పాను. మరి దేవుడు ధర్మశాస్త్రం ఇయ్యగల కారణం ఏమిటి? ఎందుకంటే వారు అరణ్యంలో దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి తీసుకొచ్చినట్ట, ఇశ్రాయేలు వాళ్ళని 430 సంవత్సరాల దాస్యం నుంచి దేవుడు వాళ్ళని విడిపించి నడిపించుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? మోషేని నీళ్లు కావాలని చంపుతారు, అన్నం కావాలని చంపుతారు, కోపం మస్తు చూపిస్తారు. ఆయన దేవుడు ఏమని అంటాడా? మోషే పైన ఏమని అంటాడా? కానీ ఎప్పుడైతే సియోను పర్వతం దగ్గరికి వస్తారో వాళ్ళ ప్రవర్తన మారుతుంది. ప్రవర్తన ఎట్లా మారుతుంది? మాట మారుతుంది. వాళ్ళు ఏమంటారంటే, నీ కృపను బట్టి నన్ను ఆస్వాదించింది చాలు. అంటే హిబ్రూలో ఉంటుంది, ఒరిజినల్గా హిబ్రూ నుంచి ట్రాన్స్లేట్ అయింది. వాళ్ళ ప్రకారం దేవా అంటే మీనింగ్ ఏంది? దేవా, ఇప్పటివరకు నీ కృపను చూపించింది చాలు, ఇప్పటి నుంచి మా క్రియలను బట్టి మమ్మల్ని ఆస్వాదించు అంటారు. మరి ఇప్పటి వరకు వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళు బయటకు వచ్చినా, దేవుని కృపను బట్టి బయటకు వచ్చినా? దేవుని కృపను బట్టి బయటకు వచ్చారు. కాబట్టి అప్పటి వరకు మోషేని రాళ్లతో కొట్టి చంపుదామనుకుని ఏం కాలేదు, నీళ్లు కావాలని ఆయనని ఎదిరించిన ఏం కాలేదు, ఆహారం కావాలని ఎదిరించిన ఏం కాలేదు. అవునా? అలాంటిది ఎప్పుడైతే ఈ మాట మాట్లాడతారో దేవుడు ఏమోగా మాట్లాడేది సడన్గా ఏమవుతారంటే రివర్స్ అవుతారు. అట్లనా? ఇప్పుడు చెప్తున్నా, మీరు కాదు కదా, మీలో పశువు అయినా సరే నేనున్న కొండ చుట్టూ ఈ కొండను తాకినను చచ్చిపోతున్నాను. ఏందంట? నా దగ్గరికి కాదు, ఈ కొండను తాకిన మీరు కాదు కదా, మీ పశువు కూడా ముట్టినా చచ్చిపోతుంది. ఎందుకు? వాళ్ళు ఏమన్నారంట, మా క్రియలను బట్టి మేము పోదాం అని. ఏం చేశారంటే, నిజంగా మీ క్రియలను బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటే పాటించండి అని ఆ 10 ఆజ్ఞలు ఇచ్చింది. మొత్తం ఇంకా 630 చిల్లర ఉంటాయి. మనకు తెలిసిన 10 తెలుసా? ఇది ఆ దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు 630 సుమారు. 10 మాత్రం మనకు తెలుసు. ఈ 10 ఏమవుతుంది? అది ఎవరి స్టాండర్డు? దేవుని స్టాండర్డ్. దానిలో మొదటి ఆజ్ఞలు ఏంది? ధర్మశాస్త్రం మొదటి ఆజ్ఞ ఏంది? పూర్ణ హృదయంతో ఆయనని సేవించాలి, యెహోవాని సేవించాలి. అవునా? కానీ మోషే ధర్మశాస్త్రం తీసుకొని కిందికి వచ్చేలోపు ఏమవుతుంది? వాళ్ళు ఏం చేస్తారు? దూడని పూజించుకుంటూ బట్టలు ఇవి డాన్స్ చేస్తుంటారు. ఎంతమందికి తెలుసు? మొదటి ఆజ్ఞ ఏంది? యెహోవాని సేవించాలి, ఆయనని తప్ప ఎవరిని దేవుడు అనడానికి రాదు. కానీ వీళ్ళు ఏం చేశాడు? మోషే అప్పుడు ఏం చేస్తాడు? మోషే తెలివైన పని చేస్తాడు. అక్కడ ఏం చేస్తాడు? ధర్మశాస్త్రం పలుగొట్టేస్తాడు. ఎందుకు? ఒకవేళ ధర్మశాస్త్రం తీసుకొని అక్కడికి వచ్చిండా, మోషేతో సహా అందరినీ దేవుడు చంపేయాలి. ఎందుకు? ధర్మశాస్త్రం ఉల్లంఘించేది. అందుకని మోషే ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర భోగం ఉనికి ధర్మశాస్త్రం పగలగొట్టేస్తాడు.
అని మళ్ళీ దేవుని కనికరింపమంటాడు. అప్పుడు ఏమైంది? ఎవరైతే దూడని పూజించారో సేవించారో వాళ్ళు చనిపోతారు. మీద వాళ్ళు అప్పుడు మళ్ళీ మోషే దేవుని ప్రార్థించి నీ కృపను బట్టి నన్ను నడిపించన్నందుకు ఏమవుతుందంటే మళ్ళీ ఈసారి ఆజ్ఞాపిస్తుంది. ఫస్ట్ ఆయన వేళ్ళతో బండల మీద వస్తుంది. ఇదంతా స్టోరీ తెలుసా తెలియదా? ఎంతమందికి తెలియదు? తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళకి తెలుసా? రైట్. దాన్ని బట్టి అక్కడి నుంచి వస్తా ఉంది చివరికి యేసయ్య వచ్చిందనమాట. ధర్మశాస్త్రం వల్ల బానిసలు అయిపోయి, అవునా, పడిపోయి. ఎట్లా అంటే రోమిలకు రాసిన పత్రికలు ఏమన్నారు? ధర్మశాస్త్రం అసలు పాపం అంటే ఎట్టిదో నాకు తెలియదు, ధర్మశాస్త్రం చెప్తే తప్ప. అంటే ధర్మశాస్త్రం ఏంటంటే నువ్వు పాపమని చూపిస్తుంది, కానీ ఆ పాపాన్ని జయించే సామర్థ్యము ధర్మశాస్త్రం ఇస్తుందా? ఎందుకంటే దేవుని సామర్థ్యం అది. అందుకే యేసు ఏం చేస్తారంటే, పరిసయ్యులు ఉంటారు కదా, పరిసయ్యులు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని తేలికగా చూస్తారు. ఎప్పుడు ఇది యేసయ్య సిలువకి మునుపు గమనించండి. అప్పుడు ఏం చేస్తారంటే మేము ధర్మశాస్త్రం పాటిస్తున్నాం అన్నట్టు తిరుగుతారు. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? మీరు ఏంటది వ్యభిచరింపబడ్డని బైబిల్లో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది. కానీ నేనేమంటానంటే మీరు మనస్సులో సరే ఎవరైనా చెడుగా ఊహించుకున్నా వ్యభిచారంతో సమానమన్న వారికి పరిచయాలు ఏమవుతారు? షాక్ అయిపోతారు. ఇంకోటి ఏమంటాడు? మీరు హత్య చేయాల్సిన అవసరం లేదు, నీ సహోదరుని నీ పైన కోపగించుకున్నా, ఎక్కడ నీ మనసులో నీ సహోదరుని పైన కోపగించుకున్నా హత్యతో సమానమే. ఇప్పుడు ఎవరు పాటించగలతో చెప్పండి. అప్పుడు పరిచయాల దగ్గర జవాబు లేదు. అంటే దేవుడు ఏమన్నా ఎక్స్పెక్టేషన్ అంటే, దేవా మమ్మల్ని క్షమించండి, మేము మా క్రియలను బట్టి మేము నడుచుకుందాం అనుకున్నాం, కానీ మా వల్ల సాధ్యం కాదు, మా క్రియలతో సాధ్యం కాదు, దయచేసి నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి అనే ఒక మాట అడగాలని చూసినమాట. కానీ అది దావీదు తప్ప ఎవరూ ఆ ప్రార్థన చేయలేకపోయారు. దావీదు తప్ప ప్రార్థన ఎవరు చేయలేకపోయారు. అందుకనే ఇందాక కీర్తన 32లో ఏముంటది? ఎవరినైతే దేవుడు నిర్దోషిగా ఎంచబడను వాడు ధన్యుడు. మరి ఈరోజు ధర్మశాస్త్రం ఉందా? దేవుడు నెరవేర్చిండా? యేసయ్య వచ్చిందంటే ఆ ధర్మశాస్త్రం నెరవేర్చిండు. హల్లెలూయా. ఇది గుర్తుందా? మర్చిపోయినా? మరొకసారి చదువుదామా? కొలస్సీలకు రాసిన పత్రిక 2:14. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది వింటున్నారు? ఇప్పటివరకు ఎంతమంది మర్చిపోయారు? నిద్ర వచ్చిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిద్ర రాని వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు 100% అటెండెన్స్ అయితే చదువు. కొలస్సీలకు రాసిన పత్రిక 2:14 జాగ్రత్తగా గమనించండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన ఆగండి, దేవుడి వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన. ఒక్క నిమిషం. ఆ ఆజ్ఞలు మన మీద రుణముగాను మనకి స్నేహంగానా లేక విరోధంగానా? విరోధంగాను. ఎందుకు? ఇచ్చిన దేవుడే కదా. మరి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మనకి విరోధంగా ఎట్లయింది? చదువుదాం. విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి. ఆగండి, ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. అసలు ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ఓకే, ఎట్లిచ్చిండు? ఆయన వేలితో బండ మీద రాసిండు. ఎంతమందికి తెలుసు? కానీ సిలువలో యేసయ్యనంట ఆ ధర్మశాస్త్రాన్ని మేకులతో కొట్టిండంట. అట్లెట్లా కొట్టిండు? ధర్మశాస్త్రం అంటే ఎన్నాజ్ఞలు
చూపించండి, నేను తెలియదా? 10. మరి ఇక్కడ ఏసేయమంటే సిలువలో ఆ ధర్మశాస్త్రాన్ని మేకులతో కొట్టినని ఉందా? ఎట్లా కొట్టిండు? ఎందుకంటే ఆ 10 ఆజ్ఞలు రాసింది ఎవరు? ఆయన వేలుతో రాసిండు కదా. ఎన్ని ఆజ్ఞలు? మరి ఇప్పుడు మూలలు మేకులు ఎన్ని వేళ్ళ కొట్టాలా? అర్థమైందా? ఆయన చేతులకు మేకులు ఎందుకు కొట్టుకున్నట్ట? 10 ఆజ్ఞలని ఆయన సిలువకి వేసుకున్నాడట. హల్లెలూయా. ఆయన చేతులకి మేకులు కొట్టింది అందుకే. అది ధర్మశాస్త్రాన్ని తుడిచే సామర్థ్యం ఎవరికి లేదు. అంత గొప్ప ధర్మశాస్త్రాన్ని తుడిచే సామర్థ్యం ఎవరికి లేదు. ముట్టుకునే సామర్థ్యం ఎవరికి లేదు. పాటించే సామర్థ్యం కూడా ఎవరికి లేదు. కేవలము యేసయ్య తప్ప. హల్లెలూయా. ఎంతమందికి అర్థం? అందుకే ఆ గొప్ప అయిన ధర్మశాస్త్రాన్ని ఎవరు మోయలేరు కాబట్టి, ఎవరు పాటించలేకపోతున్నారు కాబట్టి అవి తుడిచివేయాలని దేవుడు ఆయన కుమారుని పంపి ఆయన రక్తంతో తుడిచివేసినట్ట. హల్లెలూయా. అది ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? ధర్మశాస్త్రాన్ని యేసయ్య నెరవేర్చిండా, నెరవేర్చలేదా? అంటే ఈరోజు మనకి రుణం, ఆ ధర్మశాస్త్రం మనకి రుణంగా ఉందా లేదా? లేదు. హల్లెలూయా. ఇక ఇంకోసారి క్లియర్గా చదువుతాం, చుట్టూ అర్థమైంది. 14. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నక పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించిండా లేదా? మన అపరాధం క్షమించిండా లేదా? క్షమించిండు. ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. హల్లెలూయా. అంటే యేసయ్య ఎప్పుడైతే చనిపోయిండో ఆ ధర్మశాస్త్రం నెరవేర్చిండు. మరి తిరిగి ఎప్పుడైతే లేచిండో మనని ఆయనతో పాటు కూడా లేపినట్ట. హల్లెలూయా. అంటే ఈ రోజు మన జీవితంలో ధర్మశాస్త్రం అనేది లేదు, కేవలం మిగిలింది ఆయన కృప. హల్లెలూయా. అందుకని మనం ఏమనంటే యేసయ్య కేవలం నీ కృపను బట్టి నన్ను కాపాడినందుకు స్తోత్రము. అట్లాంటి ఇప్పుడు మరి ధర్మశాస్త్రం ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, మనం ఎట్లా పాటిస్తామంటారా? అందుకే దేవుడు ఎప్పుడైతే ఈ మాట మనం మాట్లాడతామో, నీ కృప చొప్పున నన్ను కాపాడు, నీ కృప చొప్పున నన్ను మార్చిందాక శిలువ రోజు ఒక పాట పాడేది, మంచి పాట. ఏంటది? శుద్ధ హృదయము. అది మనకి యేసయ్య ఇచ్చినట్ట. హల్లెలూయా. నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభా. ఇందాక మనం ఎందుకు తీసుకున్నాం ఆయన బల్ల? మనం మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. ప్రతిసారి మనం బల్ల తీసుకుంటే ఏమవుతుందంట? మన మనస్సాక్షి మారుతుందంట, మన హృదయము శుద్ధిగా మారుతుందంట. దొంగ చేతికి తాళం ఇస్తే ఏమవుతుంది? మొత్తం దోచేస్తాడా కాపాడతారా? కాపాడతారు. దాన్ని దోచేస్తారా? ఇప్పుడు ఒక ఇంట్లో నుంచి ఎవరో ఒక ఆయన దొంగిలిస్తా ఉన్నాడు. చైర్లో, ఈ టేబుల్లో ఇది ఒకటి దొంగిలిస్తున్నాడు. ఆ దొంగని చింటూ గుర్తుపట్టాడు. అమ్మ వీడే దొంగిలిస్తున్నాడు, వీడే దొంగ అని ఏం చేసింది చింటూ? తెలివిగా ఆ తాళం అరేగా నువ్వే తీసుకొని తాళం ఇప్పటి నుంచి ఇవన్నీ పోగొట్టా నువ్వే కాపాడు. ఆ దొంగను పట్టుకో అంటే ఏమవుతుంది? దొంగతనం జరుగుతుందా? ఎందుకు? ఇప్పుడు తాళం చేయించిన తర్వాత దొంగతనం ఆడే వేసిందంటే ఏమవుతుంది? అప్పుడు దొంగతనం చేసిన పడుతుంది. అంటే ఇది మంచి పేరు రావాలంటే దొంగతనం జరగదు. అంటే అది ఏం చేయాలా? మంచిగా చర్చకు వచ్చి ఇట్లా కూర్చోవాలి. చింత ఏం చేస్తారా? ప్రైజ్ రాడు బ్రదర్ అంట, ప్రైజ్ రాడు బ్రదర్ అంట. మనకు తెలియదు. ఈరోజు దేవుడు ఏం చేసిందంటే మన పాపులను మార్చినంట. హల్లెలూయా. మన పాపులని నీతిమంతులుగా ఎందుకు మార్చిందంట? ఎక్కువ పాపం చేయమనా? మనం నీతిమంతులం కాబట్టి పాపము చేయము. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అంటే ఈరోజు ధర్మశాస్త్రం లేదని విచ్చల వేడిగా తిరగొచ్చా? దేవుడు హృదయం మార్చినట్ట. అరే నువ్వు దొంగవి కాదురా బాబు, దొరవి. దొంగతనం కాదు, ఈ ఓనర్ నువ్వే, తాళం చేయి నీ చేతులు. వాడు ఎందుకు దొంగతనం చేస్తాడు? ఈరోజు ఏంటంటే
ఆ కథ ప్రకారం కాకుండా నిజంగా మనం దొంగతనం పోతే దేవుడు ఆస్తి రాసి చేసినట్ట. దొంగతనం చేయాల్సిన అవసరం ఉందా? అట్లా యేసే రక్తము ద్వారా మన హృదయాన్ని మార్చిందంట. ఈ మాట ఎవరైతే తెలుసుకుంటారో అసలు ఆయన స్థానాన్ని వేరొకరికి ఇచ్చుడు కాదు కదా, ఆ ఆలోచన కూడా రాదంట. ఒక మనిషిని బట్టి నేను ఎందుకు బతకాలి? ఓరో మనుషులు నన్ను ఏమనుకుంటారు, నన్ను నేను ఎందుకు మార్చుకోవాలి? నా క్యారెక్టర్ ఎందుకు చేంజ్ కావాలి? నా కోసం రక్తం కాల్చింది ఎవరు? నా యేసయ్య. మరి నేను ఎట్లా నడుచుకోవాలి? ఆయన రక్తం బట్ట ఎవరో నన్ను మెచ్చుకుంటున్నారన్న. హల్లెలూయా. అంటే నన్ను ఎవరు చూస్తున్నారు ఈరోజు? ఇప్పుడు చిండు వీళ్ళు అనుకోవచ్చు, అరే మంచోడు బ్రదర్, కానీ నా లోపల నా లోపల ఏముందో ఎవరికి తెలుసు? అట్లా అందరికీ కదా, అందరి గురించి దేవునికి తెలుసు అంట. హల్లెలూయా. కాబట్టి మనని మనం మోసగించుకోవద్దు అంటున్నాడు అనమాట. మీరు నమ్ముకున్నారు కదా, అది చాలు నాకు. మీరు ఏం చేయకండి, నన్ను నమ్ముకున్నారు కదా, నా రక్తంతో మీరు కడగబడ్డారు కదా, ఈరోజు మీరు పరిశుద్ధులు కదా, నిరపరాధులు కదా, నిర్దోషులు కదా, ఇక మీదట మీకు అసలు పాపం మనస్సాక్షి అనేది మీకు ఉండొద్దు అన్నట. హల్లెలూయా. అంటే జైలు నుంచి మనం బయటికి తీసిందంట. మరి ఎంతమంది మళ్ళీ తిరిగి జైలుకి పోతా అంటారు? జైల్లో ఫుడ్ బాగుంటుంది బ్రదర్, సాంబార్ రైస్, బయట ఏముంటుంది కష్టపడదు, దాని అయితే ఫ్రీగా పెడతారంటారా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అంటే ఇన్ని రోజులు మనం బందీలుగా ఉన్నామంట, అలాంటి వాళ్ళకి విముక్తి ఇచ్చిందంట. అందుకే క్రీస్తులు ఏముంటుందంట, ఎక్కడైతే ప్రభు యొక్క ఆత్మ ఉంటుందో అక్కడ ఏముంటుందంట? స్వేచ్ఛ. హల్లెలూయా. అందుకు ఆ మాట ఉందంట. ఈరోజు మనకి ఏంటంటే మనం నిర్దోషులము, నిరపరాధులము. సాతాను వచ్చి మనని వేలు చూపడానికి వీల్లేదు. హల్లెలూయా. నెక్స్ట్ 15వ వచనం, 2:15 కూడా చూడు. కాబట్టి మిమ్మల్ని ఈరోజు ఎవరైనా తీర్పు తీర్చొచ్చా? కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, అన్నపానముల విషయం అంటే ఏంటంటగా? బల్ల, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చని ఎవరికి అవకాశం ఇయ్యకుడి. హల్లెలూయా. నెక్స్ట్, ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. అంటే ధర్మశాస్త్రం ఏంటంటే యేసు ప్రభు నీడ, కానీ నిజంగా ఎవరంట? యేసయ్య. అంటే ధర్మశాస్త్రంలో ఏముందో యేసయ్య చూపించుకున్నాడు ఆయన. మీరెవ్వరు మీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో యెహోవాను సేవించలేరు. కానీ మీ స్థానంలో నేను చేస్తాను. ఏం చేసినంట? పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ మనసుతో శిలువలో ఆయన ఆలోచించినట. హల్లెలూయా. అందుకే యేసయ్యలో నెరవేర్చినట. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 4:14 వద్దాం. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎంతమందికి కరెక్ట్గా అర్థమైంది? ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? మరి విశ్వాసాన్ని అడ్డగించేది ఏది? విశ్వాసం పని చేయకుండా ఆ విశ్వాసాన్ని అడ్డగించేది ఏంది? పాపమా? ఏంది ఆన్సర్? ధర్మశాస్త్రము. మరి ఈరోజు ధర్మశాస్త్రం ఉందా? దేవుడు నెరవేర్చిందా? హల్లెలూయా. 14 వచనం, రోమీయులకు రాసిన 4:14. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన యెడల విశ్వాసము వ్యర్థమగును. అంతే కదా. నేను ధర్మశాస్త్రం నెరవేర్చిన అంటే విశ్వాసం ఛాన్స్ ఏముంది? ఇప్పుడు ఎవరన్నా అనుకుందాం, 10 ఆజ్ఞలు పాటించారు, పరలోకం పోయారు. నాకు యేసయ్య ఎందుకు అవసరం? నేను 10 ఆజ్ఞలు పాటించిన కదా అంటే, నిజంగానే 10 ఆజ్ఞలు పాటించినవాడు నాకు అవసరం, నేను పాటించిన, నాకు విశ్వాసంతో పని ఏమన్నాడు. అందుకనే 10 ఆజ్ఞలు ఎవరు పాటించలేని ఆజ్ఞలు దేవుడు ఇచ్చినట్ట. ఎందుకు? వీడు సచ్చినట్టే ఫెయిల్ అవుతాడు. నాకు తెలుసు, దేవునికి తెలుసు అనమాట. వీడు ఖచ్చితంగా ఫెయిల్ అవుతాడు. అది ఆయనకి ఎట్లా తెలవాలా? ఇప్పుడు అనుకుందాం, దినకర్ ఉన్నారు, శ్రీకాంత్ ఉన్నారు. దినకర్కి శ్రీకాంత్ ఏం చెప్పిండంటే, అరే నువ్వు నా బండి మీద కూర్చో, నేను నేను తీసుకొని పోతా, నువ్వు ఎండలో నడవలేవు అంటాడు. అవునా? కానీ దినకర్ ఏం చేస్తాడు? నువ్వు నాకంటే ఏజ్లో పెద్ద, నేను నీకంటే ఏజ్లో చిన్న, నాకు మస్తు బలం ఉంది, నా మజల్ చూడు, నేను ఆర్మీ ట్రైనింగ్ పోతానని ఏం చేస్తారంట? నేను ఉరుకుతా అంటాడు.
అప్పుడు శ్రీకాంత్ ఏం చేస్తాడు, అరే ఫస్ట్ ఏం చెప్తాడంట, మనం చింతకుండ వరకు వదమంటాడు. కానీ ఎప్పుడైతే దినకర మాట అన్నాడో, కరెక్ట్ చింతకుండ గాడి గోంగని ఏమంటాడు, మనం పోయేది చింతకుండ కాదు, మనం పోయేది సంగారెడ్డి, చింటు వాళ్ళ ఇంటికంటాడు. అప్పుడు దినకర్ ఏం చేస్తాడు, బండి ఎక్కగలుగుతాడా, నువ్వు ఉరుకుతానా ఉరుగు, ఎంత దూరం ఉరుకుతా ఉరుగు, ఏమవుతుంది, పడిపోతాడు. అట్లా 10 ఆజ్ఞల ఫస్ట్ ఆజ్ఞకే పడిపోయారంటే ఏది, దూడ దొరికిపోయారు. ఈ రోజు కూడా దేవుడికి దొరికేది ఎట్లా తెలుసా, నమ్ముతున్నారా లేదా, అది ఒక్కటి చాలు. అవునా, ఒక కులమనో ఒక విగ్రహమనో ఏదో వస్తుంది, అప్పుడు ఏమైతుంది, దొరికిపోతుంది. హల్లెలూయా. అంటే అలాంటి వారు ఇంకా అట్లనే ఉన్నారంట. ఇందాక మాట్లాడినప్పుడు ప్రార్థన చేసినాడు బల్ల గురించి అన్నాడు కదా, ఏంటది, ఎవరైనా చెయ్యి వేయాలనుకుంటే పూర్ణ మనస్సుతో ఏంటంటే దాన్ని ఏమంటారు, మంచి మనస్సాక్షి కలిగి తప్పు చేయని వాళ్ళు వేయండి అని అన్నారు కదా. అదంతా ఏంటంటే నిజంగా యేసయ్యని నమ్ముకుంటే, నిజంగా యేసయ్యని నమ్ముకుంటే అవి వర్తించవు, ఆయన కూడా తెలుసు. అంటే ఏమన్నట్టు, నిజంగా నువ్వు యేసయ్యని నమ్ముకున్నాను అయితే అయ్యో, లేకపోతే సింపుల్, అంతేనా, అర్థమైందా. చెవులు గల వాళ్ళు హల్లెలూయా. అంటే అందరము బల్లలో పాలు పంచుకోవాలనేది దేవుని చిత్తము. హల్లెలూయా. అందరికి అదే ఇష్టమా కాదా, అంటే దేవుడు చూపిస్తున్నాడు, ప్రేమ ద్వారా మాట్లాడుతున్నాడు, ఇంకా అందరినీ కాపాడాలనుకుంటున్నాడు. హల్లెలూయా. నెక్స్ట్, ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును. ధర్మశాస్త్రం ఏం పుట్టిస్తుందంట, ఉగ్రతను, విశ్వాసాన్ని కాదు, ఉగ్రత. ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ధర్మశాస్త్రం లేకపోతే ఎట్లా బ్రదర్, మరి ఎవరు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా బతుకుతారు బ్రదర్ అని. కానీ ఇక్కడ ఏమో ధర్మశాస్త్రం లేని ఎడలా లేదు. హల్లెలూయా. ఇక్కడ ఒక బోర్డు ఉంది, 20 స్పీడ్లో పోతే ఫైన్ కాదు, 20 స్పీడ్ దాటితే మాత్రం ఫైన్ అని బోర్డు ఉన్నది. ఆ బోర్డు ఉన్నప్పుడు 20 స్పీడ్ దాటితే ఏమొస్తుంది, ఒకవేళ 20 స్పీడ్ బోర్డు లేకపోతే 200 స్పీడ్లో పోతారు, ఎడికెళ్ళి అదే స్పీడ్లో పోతారు కదా. ఎంతమందికి అర్థమైంది. ఇక్కడ బోర్డు లేదన్నంత మాత్రం ఇష్టం వచ్చినట్టు పిచ్చలేడిగా బండి నడిపిస్తారా, చూసి నడిపిస్తారు. అయితే ఇక్కడ ఎక్కడైతే బోర్డు లేదో అక్కడ అతిక్రమము, అదే మాట మాట్లాడుతున్నారు. ఇక్కడ ధర్మశాస్త్రం ఎక్కడైతే లేదో అక్కడ అతిక్రమం అనేది లేదు. ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోను. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నటి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. హల్లెలూయా. అంటే యూదులకు మాత్రమే ఉన్న వాగ్దానము అందరికీ, అబ్రహాము ద్వారా ఎవరైతే వారసులేరో వాళ్ళందరికీ రావాలని కృప చెప్పున. హల్లెలూయా. అది మనకు వచ్చిందంట. ఎట్లా, సిలువ ద్వారా. సిలువకి ముందు అబ్రహాం యొక్క ఆశీర్వాదం కేవలం యూదులకే, కానీ సిలువ ద్వారా యావత్ సంతతికి. ఎంతమందికి అర్థమైంది. నెక్స్ట్, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును. గుర్తుంచుకోండి, మీ దేవుడు ఏంటంటే ఆశమాషి కాదు, మృతులను సజీవులుగా చేయవాడు. హల్లెలూయా. చూసిరా లేదా, ఎజికేల్ చూసిరా లేదా, ఏం చేశాడు, నరపుత్రుడా ఈ ఎముకలకి జీవం పలుకంటాడు. ఒక మహా సమూహం అంట, ఆ లోయలో ఎన్నో ఎముకలు ఉన్నాయంట, అసలు ఎవరో కూడా తెలియదు. అలాంటి వాటి నుంచి ఒక సైన్యం వచ్చిందంట. హల్లెలూయా. మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన దేవుడు నీ దేవుడు. మరి మన జీవితం మార్చడం, మన సమస్యలు తీర్చడం ఆలోచించాలా. అని ఇంత గొప్ప దేవుడు ఉన్న తర్వాత నేను ఈ సమస్యకు బాధపడాలా, భయపడాలా?
అసలు నేను ఎందుకు ఆలోచిస్తున్నా? హల్లెలూయా. భయం వచ్చినప్పుడు ఈ వాగ్దానం గుర్తు తెచ్చుకోవాలా. అబ్రహాం యొక్క ఆశీర్వాదం అంటే లోకానికి నేను వారసుని. మరి నేను వారసుని అయ్యండి, నేను ఇచ్చిన సమస్యకు నేను బాధపడాలా? అసలు ఈ రోగంలో నేను ఉండాలా? అసలు ఈ అప్పులో నేను ఉండాలా? ఈ సమస్యలో నేను ఉండాలా? లేదు కదా. హల్లెలూయా. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికి తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు? అబ్రహాం ఈరోజు మనకు తండ్రి. అవునా? విశ్వాసులకు తండ్రి అంట. ఇంకోటి, లేని వాటిని ఉన్నవాడిగా పిలిచేవాడు ఎవరంటే దేవుడు అంట. అంటే ఏంది? లేనిది ఉన్నట్టుగా పిలిచేవాడు ఏంటంటే ఉత్తమ మాటలా, అబద్ధ మాటలా? అంటే ఏంటంటే లేని వాటిది ఉన్నటి వాటిగా పిలిచేవాడు అంటే ఏంటంటే అబద్ధం కాదు. ఆయనకి కావాల్సింది లేకపోయినా ఉన్నట్టుగా పలికిండంట. చీకటి ఉన్నప్పుడు ఆయన ఏమడిగిందంట? వెలుగు కమ్మని పలికెను. వెలుగు వచ్చిందంట. లేని వాటిది ఉన్న వాటిగా పిలిచేవాడు. హల్లెలూయా. అట్లనే చేపలు వచ్చినాయంట, నీళ్ళు వచ్చినాయి. హల్లెలూయా. అవునా? సముద్రాలు ఇవన్నీ ఎట్లొచ్చినాయి? చేపలు, సూర్యచంద్రులు. దేవుడు పలికిందంట, లేని వాటిని ఉన్నవాడిగా పిలిచేవాడు. అంటే చెప్తున్నాడు, నీవు కూడా నీ జీవితంలో ఏదైతే లేదో అది పలుకు. సమృద్ధి లేదా పలుకు, శాంతి లేదా పలుకు, సమాధానం లేదా పలుకు. నీ జీవితం ఎట్లయితే నెగిటివ్ ఉందా పలుకు. గతవారం గుర్తుంది కదా, జీవమును ప్రేమించి మంచి దినములు కోరువారు ఏంటంట, తన మాటలు చెడ్డగా మాటలు మాట్లాడక కపటము మాటలు లేకుండా ఉండాలంటున్నాడు. అంటే ఏంది? దేవునికి విరుద్ధంగా మాట్లాడదంటున్నాడు. దేవునికి విరుద్ధం అంటే ఏంది? దేవుడు ఏమన్నాడు? వెలుగు అని అన్నాడు, మనం చీకటి అంటున్నాం. దేవుడు ఏమన్నా మీకు ఆల్రెడీ క్రీస్తు ద్వారా సమృద్ధి ఉంది అంటున్నాడు. కానీ మనం ఏమంటాం? కొన్నిసార్లు ఇంకా అప్పులే మాట్లాడతాం. అందుకే నోటి నుంచి ఏంటంటే జీవపు మాటలే మాట్లాడాలంట. హల్లెలూయా. చదవండి, 5 నిమిషాలు జాగ్రత్త వినండి. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు. ఆగండి. అసలు అబ్రహాము కంట నువ్వు విశ్వాసులకి తండ్రి అయితావని చెప్పినప్పుడు ఎంతమంది పిల్లలు? దేవుడి వాగ్దానం అబ్రహాముకి, నువ్వు విశ్వాసులకి తండ్రి అవుతావు అన్నప్పుడు అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? కానీ అబ్రహాం ఏం నమ్మిండా? అది విశ్వాసానికి ఏంటంటే నిరీక్షణకి ఆధారము లేనప్పుడు. గమనించండి, అంటే దేవుడు చెప్పిన మాటకి ఆయనకి నమ్మడానికి, అంటే ఆ మాటకి నిరీక్షణ కలగడం, ఆ మాటకి విశ్వాసం రావడానికి, ఆ నిరీక్షణ రావడానికి ఆస్కారమే లేదు. అసలు నిరీక్షణకి ఆధారమే లేదంట, నమ్మడానికి ఛాన్సే లేదంట. అప్పుడు ఏం చేసిండు అబ్రహాం? సూసైడ్ చేసుకున్నా. అబ్రహాం ఉరికిపోయిందా దేవుని దగ్గర నుంచి? అప్పుడు అబ్రహాం జాతరకు పోయిందా? హల్లెలూయా. అబ్రహాముకి పిల్లలు లేరని దేవుడు చెప్పినప్పుడు, దేవుడు నువ్వు విశ్వాసాలకు తండ్రి అవుతావు అన్నప్పుడు ఆ మాటని నమ్మడానికి అసలు ఆస్కారమే లేదు. అయినప్పుడు దేవుణ్ణి అబ్రహాం వదిలిండా? చదవండి, కంటిన్యూషన్ ఏముందో. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. అంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు కూడా ఆయన నిరీక్షించిందంట. హల్లెలూయా. అదే విశ్వాసం. అంటే నిరీక్షణకి బదులుగా ఆయన నిరీక్షణనే ఎంచుకున్నాడు. నిరీక్షణకి బదులుగా ఆయన ఓటమిని ఎంచుకోలే, బాధ ఎంచుకోలే, దుఃఖమును ఎంచుకోలే, ఓటమిని ఎంచుకోలే. అసలు విశ్వాసానికి ఛాన్స్ లేదు. మీరు ఈ సమస్య నుంచి బయటికి వస్తారు అనే ఛాన్స్ లేదు. అయినా సరే ఏమనాలంట? నా దేవుడు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అదే విశ్వాసము, అదే దేవునిలో నడుచుకోవడము. క్రీస్తులో ఎట్ట నడుచుకోవాలంటున్నాడు ఈరోజు? ధర్మశాస్త్రం బట్టి కాదు, విశ్వాసాన్ని బట్టి. ఆ విశ్వాసానికి ఒక సాక్ష్యం ఎవరంట? మన విశ్వాసాలకు తండ్రి అయిన అబ్రహాం అంట. ఆయనకి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు
ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడంట, నమ్మిండంట, ఆ వాగ్దానం పొందుకున్నాడంట. ఈరోజు మనకి తండ్రి అయినంట. హల్లెలూయా. అట్లనే మీకు కూడా మీ సమస్యలో కూడా ఈరోజు నిరీక్షణకి ఆస్కారం లేకపోవచ్చు, ఆ నిరీక్షణకి చోటు లేకపోవచ్చు, ఈ వాగ్దానాలు నిజమైతాయా లేదా నమ్మకం మీకు లేకపోవచ్చు. కానీ అబ్రహాం అది నమ్మిండంట, అది అతనికి నీతిగా ఎంచబడిందంట, ఆ వాగ్దానాన్ని రుచి చూసిందంట. ఈరోజు విశ్వాసాలకు తండ్రైనంట. యేసు నామములో మీరు కూడా మీ ప్రతి ఒక్క సమస్యల నుంచి అటువంటి సాక్ష్యం వచ్చిన గాక. విశ్వాసాలకు తండ్రి ఎట్లయితే అబ్రహాం అయిందో మీ సమస్యలకి జవాబు దొరికి మీరు కూడా నిరీక్షణ కలిగి గొప్ప సాక్షి అవును గాక. యేసు నామమున ప్రతి ఓటమి గెలుపుగా మారును గాక. యేసు నామమున ప్రతి ఒక్క అవమానం ఘనతగా మారును గాక. యేసు నామమున ప్రతి ఒక్క అవమానము రెట్టింపు ఘనతగా మారును గాక. ప్రతి రోగము ఆరోగ్యంగా మారును గాక, స్వస్థగా మారును గాక. ప్రతి అప్పు సమృద్ధిగా మారును గాక. యేసు నామమున ఇప్పటివరకు ఎన్ని ఎకరాల పొలాలు మీరు పొందుకున్నారో రెట్టింపుగా యేసు నామమున మీకు తిరిగి వచ్చును గాక. వాగ్దానం ఇచ్చిన వాడు హల్లెలూయా. ఇవంతా మీ క్రియలను బట్టి జరుగుతుందా, దేవుని కృపను బట్టి జరుగుతుందా? హల్లెలూయా. దేవుని కృపను బట్టి జరుగుతుందా, మీ క్రియల? దేవుని కృప. ధర్మశాస్త్రం బట్ట, దేవుని కృపను బట్ట? హల్లెలూయా. ఈరోజు ధర్మశాస్త్రం ఉందా, దేవుని కృప ఉందా? దేవుని కృప నిత్యం ఉందంట. అందుకే ఏంటంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. ధర్మశాస్త్రం వచ్చింది మధ్యలో, కానీ దేవుని కృప ఉంది ముందు నుంచి. హల్లెలూయా. నోవా దేవుని ఎదుట కృప పొందిన వాడాయను. ఎంతమంది గుర్తుంది? అర్థమైందా? కాబట్టి ఈ మాటలు వింటున్నాం మనము ధన్యుడము. నిజంగా దేవుడు మనల్ని ఏర్పరచుకోకపోతే ఈ మాటలు మనం వినం. దేవుని కృప మన పైన ఉంది. దేవుడు మన నుంచి ఆశిస్తున్నది ఏంటంట, కేవలము మన హృదయాన్ని ఆయన వైపు పెట్టుకోవడం అంట. మనము ఆయన చెప్పిన వాక్యానుసారంగా నడుచుకోవాలంట. హల్లెలూయా. అటు ఇటు తిరగకుండా కేవలం ఆయన చూసి నడుచుకోవాలంట. అదే ఆయన దృష్టిలో విశ్వాసం అంట. ఎప్పుడైతే మనం ఆయన చూస్తామో మన పరిస్థితులన్నీ ఆయన చేతికి అప్పగించినట్టు ఆయనే మనకి సాక్ష్యం ఇస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యము